ఈ రైలు ఫిష్ ప్లేట్ జాయింట్, ఈ ఫిష్ ప్లేట్ కడతాం 2 రైలు. ఈ రెండు రైల్స్ యొక్క ఉన్నటువంటి స్టాండర్డ్ గ్యాప్ 6 mm కంటే ఈ ఎక్సెస్ గ్యాప్ వచ్చిందనుకోండి, రైల్స్ మధ్య ఎక్సెస్ గ్యాప్ వచ్చిందనుకోండి, ఎక్సెస్ గ్యాప్ కనుక ఉంటే గ్యాప్ ఎక్కువైపోయింది అనుకోండి, ఇంత గ్యాప్ వచ్చిందనుకోండి, అప్పుడు ఏమవుతుందయ్యా, వీలు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ పడుతుంది. రైలు యొక్క వీలు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఇక్కడ పడుతుంది. ఎప్పుడైతే ఈ గ్యాప్ ఎక్కువైపోయిందో, రైలు స్టాండ్ మధ్య గ్యాప్ ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే వీలు కరెక్ట్గా దీని మీద పడిందో, కరెక్ట్గా గ్యాప్ వచ్చినప్పుడు గ్యాప్లో కనుక రైలు పడినప్పుడు ఏమవుతుంది, గట్టిగా శబ్దం వస్తుందా రాదా? వచ్చే మధ్యలో పడ్డం అంటే ఎండ దగ్గర అప్పుడు రైలు యొక్క అంటే ఇలా ఉండాల్సిన రైలు ఈ రకంగా ఈ చివర్లా ఈ చివరనే అవుతుంది, ఇలాగ కిందకి బెండ్ అయిపోతుంది రైలు యొక్క చివర్లు అలా బెండ్. ఎందుకంటే వీలు వచ్చి ఈ కరెక్ట్గా పడేటప్పుడు ఏమవుతుంది, ఈ చివరి హెడ్ అనేది చివరి హెడ్ అనేది కిందకి నొక్కి వస్తుంది అనమాట, నొక్కి పెట్టేసి ఉంచుతుంది అనమాట, నొక్కేస్తుంది. ఎప్పుడైతే అలా నొక్కిందో, ఎప్పుడైతే బండి వెళ్ళినప్పుడల్లా రైలు యొక్క ఎండ్స్ అనేవి కిందకి నొక్కబడతాయి. ఇప్పుడు కండిషన్ వస్తుంది ఎక్సెస్ గ్యాప్ వస్తుంది. ఆ ఎక్సెస్ గ్యాప్ ఉన్నప్పుడు వీలు కనుక పడితే రైలు యొక్క ఎండ్స్ అనేవి బాగా ఏమవుతాయి, ఉండిపోతాయి అనమాట, కిందకి అలాగా నొక్కబడిపోతాయి అనమాట. దాన్ని మనం ఏమంటామంటే బ్యాటరింగ్ అని. బండి వెళ్ళేటప్పుడు వీలు వెళ్ళేటప్పుడు టక్క చూస్తూ ఉంటుంది, దాన్నే బ్యాటరింగ్. ఈ బ్యాటరింగ్ మనం ఎక్కువగా ఎక్కడ చూడవచ్చు అంటే క్రాసింగ్ పోర్షన్లో చూస్తాం. క్రాసింగ్ పోర్షన్లో హీల్ ఆఫ్ క్రాసింగ్, తర్వాత టో ఆఫ్ క్రాసింగ్ దగ్గర 1 మీటర్ ఫిష్ ప్లేట్స్ ఉంటాయి కదా, 1 మీటర్ పట్టీలు. క్రాసింగ్కి అటుపక్క ఇటుపక్క 1 మీటర్ పట్టీలు ఉంటాయి కదా, రైలు ఆ పట్టీలు కట్టే జాయింట్ దగ్గర చూడండి, రైలు యొక్క చివర్లు అనేవి ఇలా బెండ్ అవుతాయి, ఇంకా ఉంటుంటాయి అన్నమాట. అంటే బండి వచ్చి టక్క దాని యొక్క పైన ఉన్నటువంటి పుడికి కిందకి నొక్కబడుతుంది. ఉంటుంది దాన్ని మనం బ్యాటరింగ్ ఆఫ్ జాయింట్ అంటాం. సో రైలు యొక్క ఎక్సెస్ గ్యాప్ల వల్ల, వీలు వచ్చి దాని మీద పడి టక్క కొట్టడం వల్ల రైల్స్ అనేవి బెండ్ అవుతాయి. దాన్నే మనం ఏమంటామంటే బ్యాటరింగ్ ఆఫ్ రైల్ జాయింట్. నెక్స్ట్ హాగింగ్ ఆఫ్ జాయింట్ అంటే హాగింగ్ స్లీపర్స్ ఉంటాయి కదా, ఈ స్లీపర్స్ అనేవి జాయింట్ యొక్క స్లీపర్స్ అనేవి ప్యాకింగ్ అనేది సరిగ్గా లేకపోతే, ప్యాకింగ్ కనుక సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు జాయింట్ అనేది ఉంటుంది, ఇలా ఉంటుంది, రైలు ఇలా ఉంటుంది. ఈ రకంగా అంటే స్లీపర్లో అనేది జాయింట్ స్లీపర్ ప్యాకింగ్ లేకపోతే ఉంటుంది, స్లీపర్స్ అనేవి ఇలా కిందకి ఎప్పుడైతే దిగాయో అక్కడ ఫిష్ ప్లేట్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతుంది, ఫిష్ ప్లేట్స్ కూడా లూజ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫిష్ ప్లేట్స్ అనేవి లూజ్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది, రైల్స్ అనేవి ఇలా దిగుతాయి. ఎప్పుడైతే వీల్ అనేది ఇలా వచ్చిందో దీని మీదకి రైలు మీదకి ఎప్పుడైతే వీల్ ఎలా వచ్చిందో లేబర్ కూడా అలా దిగినప్పుడు ఆ జాయింట్ ఆ రైట్
ఇది అంటే రైల్స్ అనేవి చూడండి స్లీపర్ దగ్గర ఉన్నటువంటి ప్యాకింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది స్లీపర్ అనేది రైల్స్ అనేవి కిందకి నొప్పబడతాయి ఇది కూడా కిందకి నొప్పబడతాయి దాని ఏమంటే హాగింగ్ ఏమంటాం హాగింగ్ రైల్ హాగింగ్ జరగకుండా ఉండాలి హాగింగ్ చేయాలి అంటే మళ్ళీ రెండు పైకి లేపి కరెక్ట్గా నిలబడి బిస్కెట్ కానీ కరెక్ట్గా కడితే టైట్ చేస్తే హాగింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇది హాగింగ్ అంటే జాయింట్ స్లీపర్ ప్యాకింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే స్లీపర్స్ అనేవి బండి వెళ్ళేటప్పుడు వీలు దాని మీద పడినప్పుడు కిందకి దిగుతుంది స్లీపర్స్ అనేవి కిందకి దిగిపోతాయి ఎప్పుడు దిగిపోయే రైలర్స్ కూడా కిందకి దిగిపోతాయి దిగినప్పుడు సౌండ్ అనేది వస్తుంది కిందకి దిగిపోయినప్పుడు బెండ్ అవుతుంది అలాగే జరిగింది దాన్ని హాగింగ్ అని మనం అంటాం హాగింగ్ అనేది స్లీపర్ మధ్య ప్యాకింగ్ అనేది స్లీపర్ల కింద ప్యాకింగ్ కరెక్ట్గా లేకపోతే వచ్చేది హాగింగ్ రైల్స్ మధ్య గ్యాప్ అనేది కనుక ఎక్కువ కనుక వస్తే దాన్ని బ్యాటింగ్